తర్వాత వరి కాకుండా మీరు ఇంకా ఏదైనా పంట గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఒకరికి తక్కువ భూమి ఉన్న ముగ్గురు నలుగురు కలిపి కూడా వేరే పంట గురించి ఆలోచించి అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ కొని పాలీ హౌస్ పెట్టుకొని వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ కోడిపల్లి మండలంలో నాకు తెలిసిన వరకు కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ధర్మసాగర్ కానీ ఇట్లా జీపీస్లో లాస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో సిమిలర్గా రైతులకి రిక్వెస్ట్ కి మీరు కూడా వరి కాకుండా వేరే పంట గురించి ఆలోచిస్తే మనకి కూడా బాగానే ఉంటుంది. మా మెదక్ జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కలే కాబట్టి మార్కెటింగ్ కూడా ఇబ్బంది రాదు. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 గంట కానీ 1.5 గంటలో మీరు మార్కెట్ కూడా పంపించగలుగుతారు. తూప్రాన్ చేకుంట సైడ్ లో కూడా చాలా మంది ఇది చేస్తున్నారు. సో ఇంతకుముందు మా డిఓ గారు కూడా మీ గురించి ఆలోచించి విజిట్ కూడా అరేంజ్ చేశారు. సిద్దిపేటకి కానీ వేరే మండలాలకి ఎక్కడైనా చేస్తున్నారు. సో దట్ మీరు సొంతగా విజిట్ చేసి మాట్లాడి తెలుసుకొని ఏ రకంగా మనం చేయవచ్చు, ఏమేమి దాంట్లో రిస్క్ ఉన్నాయి, ఎలా మనం జాగ్రత్త వహించాలి. కానీ వరి కంటే ఎక్కువ మీకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించండి. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్లస్ ఫర్టిలైజర్ కానీ యూరియా గురించి ఉపయోగించి ఎలా చేయాలి, మీరు సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని దీన్ని ఎలా వాడుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు యూరియా గురించి చూపించారు, తర్వాత కూడా మీకు నానో యూరియా గురించి చెప్తారు. సో నేను అటెండ్ చేసిన బీసీ కండక్ట్ చేస్తున్నాను 1కి కాబట్టి వెళ్ళాల్సిన ఉంటుంది. రిక్వెస్ట్ మీ అందరికి అటెండ్ చేయండి. మనకి ఇది తర్వాత కూడా చెప్తారు డిఓ గారు. యాక్చువల్లీ నాకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మా రైతులు ఎలా చేస్తున్నారు. అది ఈ ఏరియాకి ఐడియా లేదు అంతగా, మా ఏరియాకి నాకు ఐడియా ఉంది ఎలా చేస్తున్నారు. నా తాత వాళ్ళు కూడా చేసిన వారి పంట మొత్తం. సో చూడండి, వినండి. వారి కూడా ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే భూసారం గురించి మాట్లాడుతున్నామంటే మన భూమి ఎలాంటి పరిస్థితికి వచ్చింది, మొదట నిస్సారం అయిపోయింది. భూమిలో సారం అనేది లేదు. దాన్ని సారం పెంచాలి అని అవగాహన పెంచుకుంటున్నామంటే మనం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా భూమిని హానిపరుస్తున్నాం అనేది ఒక్కసారి మనము తెలుసుకోవాలి. ఒకప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు ఏం చేశారంటే అన్నం వండితే 2-3 రోజులైనా ఉండేది. ఇవాళ పొద్దున వండితే అన్నం సాయంత్రంకే పాడైపోతుంది. అంటే భూమిలో మనము ఎంతకనో ఎరువులు వేస్తున్నామనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వము రైతులకు ప్రత్యేకంగా అవగాహన చేయాలి. భూమి ఒక సారాన్ని ఎలా పెంచాలి, భూమిని ఎలా పరీక్ష చేయించుకోవాలో ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒకప్పుడు భూసార పరీక్షా కేంద్రంలో నేను పనిచేశాను. నేను వచ్చినప్పుడు పొద్దున కొంతమంది రైతు సోదరులు మాట్లాడుకుంటున్నారు ఈ భూమి ఎంత పరీక్ష చేయాలని. భూమిలో ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా మట్టి నమూనా తీయాలి, క్వార్టర్ మెథడ్ చూపించాం కదా. మనకి ల్యాబ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనమైతే మనుషులమైతే ల్యాబ్కి వెళ్తే 2 ఉంటాం, 10 మంది ఉంటాము. ఏమంటే పరీక్ష చేసేసి వాళ్ళు ఒక రోజులో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. కానీ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే రకరకాల పరీక్షలు చేయాలి. అంటే సుమారుగా NPK చేస్తాము, అలాగే pH చేస్తాము, EC చేస్తాము, ఆర్గానిక్ కార్బన్ ఎంత చేస్తాము, మైక్రో న్యూట్రియన్స్ చేస్తాము, 6 మైక్రో. ఒక శాంపుల్ మనం తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దంచాలి. మట్టిని తీసుకొచ్చిన తర్వాత అంటే దంచిన తర్వాత దాన్ని సన్న జల్లెడతోటి మనం జల్లించాలి. అంటే 0.2 mm అన్న మైక్రో న్యూట్రియన్ అంత సన్న జల్లెడతో చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే 20 గ్రాముల చొప్పున పరీక్ష నాణం ఉంటుంది, టెస్ట్ ట్యూబ్స్ అంటాం. మనకి ఎట్లయితే బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత మనము తీసుకుంటాం, టెస్ట్ చేస్తాము, అలాగే ఏం చేస్తామంటే రైతులను సమావేశపరిచి రైతులకు సంబంధించిన అంశాలన్నీ, అంటే రైతు పంట ఎలా వేసుకోవాలి, పంట వేసుకున్న తర్వాత తనకి ఏది లాభం, అలాగే మీరు పంట వేసిన దాంట్లో మీరు చేసే తప్పులు ఏంటి, అవన్నీ మీకు చూపించి పంట సరిగా పండించుకుని మీకు అధిక దిగుబడి, అంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలి, ఆ అంశాలన్నీ మీతోటి చర్చించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము వ్యవసాయ శాఖ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మీ అందరితోటి సమావేశమై ఇవన్నీ పంచుకోవాలనే ఉద్దేశంతో మేడం వచ్చారు. అయితే ముఖ్యంగా మనం ఎప్పుడైనా పంట వేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకోవాలి, మనం పంట వేస్తున్నాం అంటే మనం పంట వేయాలి అనుకుంటే ఏం చేయాలి,
చేయాలి? మళ్ళీ 4 అంతే. సో ఇంతకుముందు ఆ 2 తీసాము, ఇప్పుడు ఈ 2 తీసేయాలి. అట్లా మనకి సరే ఎంత శాంపుల్ రావాలి? సో 500 గ్రాములు అంటే మనము ఈ మట్టి నమూనాన్ని మనం ల్యాబ్కి పంపించాలి అని అంటే ½ కిలో వచ్చేంత వరకు మనము ఇలా చేసుకుంటూ వచ్చి ½ కిలో వచ్చిన తర్వాత ఆ శాంపుల్ని మనము ఒక ప్లాస్టిక్ కవర్లో ఫంగిసైడ్ 2 గ్రామ్స్ కిలో విధానానికి మనం వేసుకోవాలి. వేసేసుకొని సపోజ్ ఇది 3 కిలోలు అనుకోండి, ఇది మన 6 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్. దీన్ని మనము వేసేసి చేతితో చేసేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం గ్లౌస్ చేతిలో గ్లౌస్ అనేది ధరించుకుంటే మనం బాగుంటుంది. సో చేసుకున్నాక కూడా మనము మన చేతులని మనం జాగ్రత్తగా కడుక్కుంటే మనము ఓకే. ఒకటి తీసుకున్న తర్వాత మనం దాన్ని 4 భాగాలు చేయాలి. ఇలా 4 భాగాలు చేసిన తర్వాత ఏం చేయాలి? సో మీరు ఎవరైనా సాయిల్ హెల్త్ వాలంటీర్ ఉన్నారు కదా, రైట్? ఫస్ట్ మనం ప్రొసీజర్ తీసుకుంటాం, దాని తర్వాత మీ డౌట్ ఏదైనా ఉంటే ఓకే. ఏంటంటే స్కిన్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ వచ్చే రోగాలు అంటే 20-25 రోజుల వరకు వచ్చే రోగాలు తెగుళ్ళని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ స్కిన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అంటే ముఖ్యంగా మనకు మొలక శాతం అనేది కొద్దిగా బాగుంటుంది. రసాయనాలు తక్కువ వాడడం, తర్వాత ఎరువుల యాజమాన్యం, తర్వాత పంట వైవిధ్య నేషనల్ ఫార్మ్ గురించి వివరించమని కోరుకోవడం జరిగింది. మొత్తం వాటి ముఖ్యంగా ఏంటంటే మనము ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మోతాదుకు మించి మనం మన యూరియా అయినా సరే, DAP అయినా సరే, ఇతర పోషకాలను మనం తక్కువగా వాడుతున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే నీళ్ళ స్వభావం అనేది మారుతున్నది. దానివల్ల ఏంటంటే మనం పంట ఖర్చు కూడా పెరుగుతున్నది. వేదికను అలంకరించాలని కోరుకుంటున్నామండి. కమిషనరేట్ నుంచి ADA అనిత మాట చూపించండి. ఫంగిసైడ్ 2 గ్రామ్స్ కిలో విధానానికి మనం వేసుకోవాలి. వేసేసుకొని సపోజ్ ఇది 3 కిలోలు అనుకోండి, ఇది మన 6 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్. దీన్ని మనము వేసేసి చేతితో చేసేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం చేతిలో గ్లౌస్ అనేది ధరించుకుంటే మనం బాగుంటుంది. సో చేసుకున్నాక కూడా మనము మన చేతులని మనం జాగ్రత్తగా కడుక్కుంటే మనము ఓకే.